జగన్ ఆలోచన విశాఖలో రాజధాని పెట్టడం. ఎందుకయ్యా అంటే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలతో పోటీ పడగలిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నగరం అదేనన్నటువంటిది. అయితే చంద్రబాబు గారు మధ్యలో సెంటర్‌గా ఉన్నటువంటిది అయితే కరెక్ట్ అన్నారు అమరావతి. మిగతా వాళ్ళు కూడా అదే కన్విన్స్ అయ్యారు. అదే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు విశాఖ ఐటీ హబ్‌గా తయారవ్వడానికి అవకాశం ఏర్పడుతుందంటే ఐటీ పరిశ్రమలు ఎప్పటినుంచో వచ్చినాయి. బట్ అది కంటిన్యూటీ తగ్గింది. ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది. ఏదైతే సెకండ్ బేస్డ్ సిటీస్‌కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ అవకాశం పెరుగుతుంది. డేటా సెంటర్ల హవా నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో డేటా సెంటర్లకి నీళ్లు విపరీతంగా కావాలి, కరెంట్ విపరీతంగా కావాలి. యూరప్ దేశాల్లో ఆ డేటా సెంటర్లు పెడితే గనక ఖర్చు దారుణంగా ఉంటుంది. కాబట్టి అంత పెట్టేటటువంటి ఓపిక లేక పక్కన పెట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పెట్టడానికి వస్తున్నటువంటిది వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి ఇక్కడ అవకాశాలు ఉంటాయి ఈ దేశంలో అయితే అన్నటువంటి కోణంలోనే తీసుకొస్తున్నారు. చైనా లాంటి వాటిలో కాకుండా ఇండియా లాంటి చోట్ల పెట్టాలనుకుంటున్నారు. అక్కడ విపరీతమైన కరెంట్ అవసరం అవుతుంది, విపరీతమైనటువంటి వాటర్ అవసరం అవుతుంది. దానికి తగిన విజన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందు అర్జెంటుగా ఆ సంస్థలు వచ్చే నాటికి అవి ఎగ్జిస్ట్లోకి వచ్చే నాటికి అమల్లోకి తీసుకురావాలి అవి. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రెంట్లు పెరిగిపోతాయి అక్కడ. ఎందుకంటే వీటికి అనుబంధంగా వచ్చేటటువంటి వాళ్ళ వలన రెంట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు హైదరాబాద్లో రెంట్లు ఎట్లా ఉన్నాయో, లేకపోతే విజయవాడ ఒక్కసారిగా రాజధాని అయ్యాక రెంట్లు ఎట్లా పెరిగినాయో అట్లా పెరిగిపోతాయి. మధ్యతరగతి పేదవాడికి కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి రేంజ్లో ఎంఐజీలు, ఎల్ఐజీలు ఇట్లాంటి హౌసింగ్ బోర్డు ద్వారా కట్టించి అందుబాటులోకి తీసుకురావడం అవసరం ఉంది. ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నటువంటి కోణాన్ని కాకుండా భవిష్యత్తులో ఆ పెరిగే అభివృద్ధి, సంక్షేమం ప్రజలకి అందుబాటులోకి వచ్చి ప్రజలపైన భారం కాకుండా సంతోషంగా ఉండేలా చూడటం అన్నదే విజన్. ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది.